దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో తెరకెక్కే ఎస్ఎస్ఆర్ఎంబి సినిమాపై వరల్డ్ వైడ్‌గా అటెన్షన్ మొదలైంది. రోజురోజుకు సినిమాపై అంచనాలు పెంచుతున్నాడు రాజమౌళి. ఆల్రెడీ ఎస్ఎస్ఆర్ఎంబి సినిమాలో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా చేయనున్నట్టు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై డైరెక్టర్ రాజమౌళి మాత్రం ఎలాంటి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేయలేదు. తాజాగా ఎస్ఎస్ఆర్ఎంబి సినిమాలో మరో ఫేమస్ బాలీవుడ్ యాక్టర్ జాన్ అబ్రహం కూడా జాయిన్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు కేవలం బాలీవుడ్‌లోనే కాదు, టాలీవుడ్‌లో కూడా ఈ విషయంపై ఓ రేంజ్‌లో డిస్కషన్ జరుగుతోంది. నిజానికి జాన్ అబ్రహం ప్లేస్‌లో మొదటగా మలయాళ నటుడు పృథ్వీరాజ్‌ను డైరెక్టర్ రాజమౌళి ఫిక్స్ చేసినట్టు ఇండస్ట్రీలో టాక్ బలంగా వినిపిస్తోంది. అయితే పృథ్వీరాజ్‌కు డేట్స్ సర్దుబాటు కాకపోవడం, ఇతర సినిమా వర్క్‌లో బిజీగా ఉండడంతో ఆ పాత్రలోకి జాన్ అబ్రహం ఎంపికయ్యారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో 'ధూమ్', 'పఠాన్' సినిమాల్లో జాన్ అబ్రహం విలన్‌గా నటించి బాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించాడు. మరోవైపు డైరెక్టర్ రాజమౌళి సినిమాల్లో హీరో, విలన్ల మధ్య పోరాటం అల్టిమేట్‌గా ఉంటుంది. మహేష్ బాబు హీరోగా రాజమౌళి డైరెక్షన్‌లో మొదలుపెట్టిన ఎస్ఎస్ఎంబి 29 మూవీపై ప్రేక్షకుల అంచనాలు మామూలుగా లేవు. రీసెంట్‌గా మహేష్ బాబుకు చెందిన పాస్‌పోర్ట్ తన దగ్గరే ఉన్నట్టుగా జక్కన్న వదిలిన ఓ చిన్న వీడియో సోషల్ మీడియాలో ఎంత అరాచకం చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరమే లేదు. కేవలం ఆ ఒక్క చిన్న వీడియోనే ఎస్ఎస్ఆర్ఎంబి సినిమా ప్రాజెక్టుపై ఓ రేంజ్‌లో ఈగర్‌నెస్‌ను క్రియేట్ చేసింది. ఇదిలా ఉండగా పాన్ వరల్డ్ రేంజ్‌లో తెరకెక్కనున్న ఎస్ఎస్ఆర్ఎంబి సినిమాలో ప్రియాంక చోప్రా ఆల్రెడీ లాక్ అయింది. కానీ తను సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన హీరోయిన్ కాదనేది లేటెస్ట్ న్యూస్. ఈ సినిమాలో ఓ వైటల్ రోల్‌లో నటించడానికి మాత్రమే ప్రియాంక చోప్రా యాక్సెప్ట్ చేసినట్టు ఫిల్మ్ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ మూవీలో జాన్ అబ్రహం కూడా పార్ట్ కానుండడంతో ప్రియాంక చోప్రా అతనికి జోడీగా నటించనున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో ఎవరి ఊహలకు అందని విధంగా ఎస్ఎస్ఆర్ఎంబి ప్రాజెక్ట్‌ను జక్కన్న ప్లాన్ చేస్తున్నారని సినీ విమర్శకులు చర్చించుకుంటున్నారు. మరి ముఖ్యంగా ఎలాగైనా పక్కా ప్రణాళికతో ఈ సినిమా షూటింగ్‌ను కేవలం సంవత్సరంలోనే ఫినిష్ చేయాలని జక్కన్న భావిస్తున్నట్టు ఫిల్మ్ నగర్‌లో టాకు వినిపిస్తోంది. నిజానికి రాజమౌళి సినిమా కనీసం 3 ఏళ్లు పడుతుంది. కానీ ఈసారి మాత్రం సంవత్సరం మాత్రమే జక్కన్న టార్గెట్‌గా పెట్టుకున్నట్టుగా ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.